హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు సెక్షన్ 3లో సెక్షన్ 3 చూసేద్దాం ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం ఇట్లాంటి క్వశ్చన్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఉంది. ఎట్లా √3 + 2 √5 ఇర్రేషనల్ అని చూపెట్టురని. సో మనం దానికి ఏం చేసామంటే లెట్ us assume that ఈ నంబర్ ఇచ్చిన నంబర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో అదేమవుతుంది, √3 + 2 √5 = a/b అని తీసుకుంటాం. రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్లోనే ఉండాలి కదా, p/q తీసుకున్నాం. అయిపోయింది. హియర్ a, b are co-primes and b is not equals to 0. co-primes అంటే 2, 3 లేకపోతే 3, 5 ఒకదాని తర్వాత ఇంకో వచ్చే ప్రైమ్ నెంబర్ని మనం co-primes అంటాం. సరేనా, రాసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా, దీనికి SOBS చేస్తా. ఒకవేళ ఇక్కడ 3 ఇచ్చిండు అనుకో, దీన్ని అవతలకి పంపించేస్తాం, మనకు ఫరక్ పడదు, √5 అని రాసుకుంటాం. సో SOBS చేసి ఏమైంది, 3 + 2 √5² = a²/b². సో ఇది ఎట్లుంది, a + b² కదా, a + b². ఇది పడతలేదు, సో ఇంట్లోనే సిన్స్ అని రాస్తా. a² + 2ab + b². సో √3² + 2 √5² + 2 × √3 × 2 √5 = a²/b². సో √3² అంటే ఎంత, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3, 2 స్క్వేర్ 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 5, 2 2s are 4, √3 × √5 √15, a²/b². 3 + 4 5s are 20, 4 √15, a²/b². 20 + 3 23 + 4 √5, a²/b². ఇప్పుడు ఏం చేయాలి, ఈ 23 అవతలకి ఎలా కొట్టాలి, 4 √5 √15 = a²/b² - 23. 4 √15 = a² - 33b²/b². ఎందుకంటే డినామినేటర్లో 1 ఉందనుకుంటే దీనికి ఇంటూ అవుతుంది, దీనికి ఇంటూ అవుతుంది ఎల్సిఎం చేస్తే. సో √15 = a² - 33b²/4b². అంటే ఏంది, ఇక్కడ మనం ఏం చేసినాము, ఈ a/b అనేది రేషనల్ నంబర్ అని తీసుకున్నాం కదా. సో ఇది మొత్తం రేషనల్ నంబర్ అని తీసుకుంటే ఇది గిట్ట మొత్తం రేషనల్ నంబరే అవుతుంది కదా. ఇంకా సోది రాసాం, ఇక ప్రాబ్లం ఇడి వరకు అయిపోయిన తర్వాత సోది రాసేది ఉంటుంది. బై అవర్ అజంప్షన్ a² - 33b²/4b² is also a rational number అని రాసాం. but here √15 contradicts అవసరం లేదు, √15 is an irrational number. అంతే కదా, ఇర్రేషనల్ నంబర్ అంతే కదా. ఏంది, రూట్లో 15 √2 కానీ √3 కానీ ఉందనుకో, అండర్ రూట్ ఏదైనా నంబర్ ఉంటే దాన్ని ఇర్రేషనల్లా ఉంటాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇట్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. యోగి సోదంతా రాయాలి, అందుకే ఈ ప్రాబ్లం ఇన్ని రోజులు చేయలేను. బట్ మీకు ఒక్కరికైనా యూజ్ అయితే మనం ఖుషి అవుతాం వస్తే. సో therefore our assumption is wrong. Hence ఇచ్చింది √3 + 2 √5 is an irrational number. ఇట్లా సోది రాయాలి, తప్పదు. మ్యాథ్స్లో సోది రాసురాని నాకు అస్సలు నచ్చదు. హెన్స్ ఏమన్నాడు, షో దట్ అన్నాడు, ప్రూవ్ దట్ అన్నాడు. ఇక చూడు టైం 2:41 AM అవుతుంది.
డేట్ వచ్చేసి Feb 24, 2024. దీన్ని ఇప్పుడు అన్లాక్ చేయాలి. పాస్వర్డ్ చూసిరా, మీరు చూసిన ఫరక్ పడదు అనుకో. ప్రూవ్ అన్నాడు కదా, హెన్స్ ప్రూవ్డ్. షో దట్ అంటే షో దట్ రాస్తాం, హెన్స్ షోడ్ అని రాస్తాం. గింతే. ఫస్ట్ ఏది ఇచ్చినా కానీ ఇట్లా మనం అజంప్షన్ చేసుకుంటాం, తర్వాత SOBS చేస్తాం, ఇట్లా చేస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోరి, ప్రతి ఒక్క స్కూల్లో ఒక్కొక్క మెథడ్లు చెప్తారు. అన్ని మెథడ్లు కరెక్టే, మీకు ఏ మెథడ్ అది ఈజీగా అనిపిస్తే అది చేయరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పు.